హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే విశాఖపట్నం అప్పుడే సముద్రం మీద దూసుకొచ్చిన చల్లటి గాలి నగరం అంతా వర్షాన్ని వెదజల్లుతుంది. కింగ్ జార్జ్ హాస్పిటల్లోని మెటర్నిటీ వార్డులో వాతావరణం నిశ్శబ్దంగా బరువెక్కేలా ఉంది. ఆసుపత్రి వాసన, వర్షపు చలిగాలి కలిసి ఒక వింతైన ఉద్విగ్నతను సృష్టిస్తున్నాయి. 3 నెంబర్ బెడ్ మీద నొప్పులతో విలవిల్లాడుతుంది నందిని. ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు. కానీ ఆమె కళ్ళల్లో ఉన్న వేదన చూస్తే జీవితకాలపు బాధను ఒకేసారి అనుభవిస్తున్నట్టుగా ఉంది. నందిని ఒక అనాథ. పుట్టగానే తల్లిదండ్రులెవరో వదిలేస్తే ఆశ్రమంలో పెరిగింది. ప్రేమ, ఆప్యాయత అనే పదాలకు అర్థం తెలియకుండా పెరిగిన ఆమె జీవితంలోకి వసంతంలో వచ్చాడు విక్రమ్. అతని తీయని మాటలు నకిలీ ప్రేమను నిజమని నమ్మింది. తన సర్వస్వాన్ని అతనికి ధారపోసింది. కానీ ఆమె కడుపులో ఒక ప్రాణం రూపం పోసుకుంటుందని తెలిసిన క్షణంలో విక్రమ్ అసలు రంగు బయటపడింది. నాకు ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా నీ నాటకం. నా కెరీర్ నాశనం చేయడానికి నువ్వు ఆడుతున్న గేమ్. నన్ను వదిలే అని ఏమాత్రం కనికరం లేకుండా ముఖం మీద చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా నందిని గుండెలు పిండేసినట్లు అవుతుంది. ప్రస్తుతం ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. పక్క బెడ్ మీద ఉన్న గర్భిణీల చుట్టూ వారి తల్లులు, భర్తలు, బంధువులు ఆందోళనగా తిరుగుతున్నారు. కానీ నందిని పక్కన ఎవరు లేరు. ఆమె చేతిని పట్టుకుని నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక్క మనిషికు లేడు. కన్నీళ్ళు ఆమె చెంపల మీదుగా జారి దిండును తడుపుతున్నాయి. శారీరక బాధ కంటే ఒంటరితనం ఆమెను ఎక్కువగా బాధిస్తుంది. అమ్మ అని పిలవడానికి కూడా ఆమెకెవరూ లేరు. తన కడుపులో ఉన్న బిడ్డ కదులుతూ ఉన్నప్పుడు మాత్రం ఆ నొప్పిలోనూ ఆ పెదవులపై ఒక చిన్న నవ్వు మెరిసింది. నువ్వు ఒంటరివి కాదు కన్నా, నేను నీకు ఉన్నాను. ఈ ప్రపంచం మొత్తానికి నేను అనాథను కావచ్చు, కానీ నీకు కాదు అని మనసులోనే అనుకుంది. సరిగ్గా అదే సమయానికి హాస్పిటల్ కారిడార్లో వేగంగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు కార్తీక్. వర్షంలో తడిసిన బట్టలతో ఆందోళనగా అటు ఇటు చూస్తున్నాడు. నందిని వార్డు ఎక్కడుందో తెలుసుకుని నేరుగా అక్కడికి చేరుకున్నాడు. కార్తీక్ నందిని అంటే పిచ్చి ప్రేమ. కానీ ఆ ప్రేమలో స్వచ్ఛత కంటే స్వార్థం ఎక్కువ. నందిని ఎలాగైనా దక్కించుకోవాలనేది అతని ఏకైక లక్ష్యం. గతంలో నందిని వేరొకరిని ప్రేమించినప్పుడు ఆ ప్రేమను చెడగొట్టడంలో పరోక్షంగా కార్తీక్ పాత్ర కూడా ఉంది. పరిస్థితుల ప్రభావం, డబ్బు ఆశలు, అపార్థాల వల్ల నందిని, గౌతమ్ విడిపోయారు. ఆ తర్వాత విక్రమ్ రావటం, మోసం చేయటం జరిగిపోయాయి. ఇప్పుడు నందిని పూర్తిగా ఒంటరిగా, నిస్సహాయ స్థితిలో ఉంది. కార్తీక్ దృష్టిలో ఇది అతనికి దొరికిన అద్భుతమైన అవకాశం. వార్డులోకి అడుగుపెట్టిన కార్తీక్ నొప్పులతో బాధపడుతున్న నందిని చూశాడు. అతని గుండె ఒక క్షణం కదిలినా వెంటనే అతని బుర్రలో స్వార్థం మేలుకొంది. ఇప్పుడు గనక నేను వీటికి అండగా నిలబడితే ఈ జీవితకాలం నందిని నాకు రుణపడి ఉంటుంది. నన్ను కాదని ఎక్కడికి వెళ్ళలేదు అని లెక్కలు వేసుకున్నాడు. మెల్లగా నందిని బెడ్ దగ్గరికి వెళ్ళాడు. నందిని అని పిలిచాడు. నొప్పులతో కళ్ళు మూసుకొని ఉన్న నందిని ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. తన ముందు కార్తీక్ని చూసి ఆశ్చర్యపోయింది. నువ్విక్కడికి ఎలా వచ్చావు అంది నీరసంగా. నీ గురించి తెలిసింది నందిని. నువ్వు ఒంటరిగా ఉన్నావని తెలిసి తట్టుకోలేకపోయాను. భయపడకు, నేనున్నాను. అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు కార్తీక్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. నందినికి అతని స్పర్శలో ఓదార్పు కనిపించిన మనసులో ఏదో తెలియని భయం. అతను ఎందుకు వచ్చాడో, అతని మనసులో ఏముందో ఆమెకు పూర్తిగా తెలియదు. కానీ ఆ క్షణంలో ఆమెకు ఒక మనిషి తోడు అవసరం. డాక్టర్స్ వచ్చి నందిని లేబర్ రూమ్కి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక్ వెళ్ళి ఫామ్ మీద గార్డియన్గా సంతకం చేశాడు. లేబర్ రూమ్ తలుపులు మూసుకున్నాయి. కార్తీక్ బయట నిలబడి తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు సంతోషిస్తున్నాడు. అదే సమయానికి విశాఖపట్నానికి 100 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరాన ఉన్న విజయవాడ నగరంలో వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక పక్క ప్రశాంతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ, మరోపక్క
భారీ హంగామాతో జరుగుతున్న ఓ పెళ్లి తంతు. అత్యంత ఖరీదైన కళ్యాణ మండపం. విద్యుత్ దీపాల కాంతులు, సన్నాయి మేళాలు హోరు, పట్టుచీరలు, బంగారు ఆభరణాలతో బంధువుల కోలాహలం. కానీ ఆ పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లి కూతురు వెన్నెల మనసులో మాత్రం కల్లోలం చెలరేగుతుంది. వెన్నెలకో ఆ పెళ్లి ఇష్టం లేదు. తన సొంత మేనత్త కొడుకైన ప్రశాంత్తో ఆమెకు పెళ్లి నిశ్చయించారు. చిన్నప్పటి నుంచి ప్రశాంత్ బుద్ధులు వెన్నెలకు తెలుసు. వాడొక స్వార్థపరుడు. డబ్బు కోసం, తన సుఖం కోసం ఎంతటి నీచానికైనా దిగజారే రకం. మానవ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు అతనికి ఒక వ్యాపారం లాంటివి. ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్ళే తత్వం అతంది. కానీ వెన్నెల తల్లిదండ్రులకు ఆ విషయాలు కనిపించలేదు. దుబాయ్లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని, ఆస్తిపరుడని, కళ్ళెదురుగా ఉండే మేనల్లుడు అని గుడ్డిగా నమ్మి వెన్నెల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా ఒప్పించి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. పెళ్లి పీటల మీద కూర్చున్న ప్రశాంత్ దృష్టి అంతా తన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మీదే ఉంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. పక్కన బంధువులు అక్షింతలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రశాంత్ మాత్రం వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ ఉత్కంఠంగా ఉన్నాడు. అతని నిజస్వరూపం ఎవరికీ తెలియదు. దుబాయ్లో అతనికి ఒక ధనవంతురాలైన ప్రేమికురాలు ఉంది. ఆమె వయసులో ప్రశాంత్ కంటే పెద్దదైన ఆమె ఆస్తి కోసం, డబ్బు కోసం ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. అయితే 2 రోజుల క్రితం ఆమెతో చిన్న గొడవ జరగటంతో దానికి ప్రతీకారంగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లి ద్వారా వచ్చే భారీ కట్నం, ఆస్తిని తీసుకొని మళ్ళీ దుబాయ్ చెక్కేయాలనేది అతని ప్లాన్. కానీ సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ దుబాయ్ ప్రేమికురాల దగ్గర నుంచి. ప్రశాంత్, ఐఎమ్ సారీ. నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు వెంటనే దుబాయ్ తిరిగి వచ్చేయి. నా ఆస్తిలో సగం నీ పేరు మీద రాస్తున్నాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. కానీ నువ్వు ఈ రోజే ఇక్కడికి రావాలి. లేదంటే ఈ ఆస్తి మొత్తం నా మాజీ భర్తకు వెళ్ళిపోతుంది. చాయిస్ నీది. ఈ మెసేజ్ చూసిన వెంటనే ఫ్లైట్ ఎక్కు అని ఆ మెసేజ్ సారాంశం. ప్రశాంత్ కళ్ళు జిగేల్మన్నాయి. వెన్నెల వాళ్ళిచ్చే కట్నం కంటే దుబాయ్ ఆస్తి 100 రెట్లు ఎక్కువ. అతని మెదడు వేగంగా పనిచేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి పోతుంది. కానీ పెళ్లి మండపం నుంచి ఎలా బయటపడాలి? పురోహితుడు గట్టిగా మంత్రాలు చదువుతూ, నాయనా, మాంగళ్యం తీసుకుని అమ్మాయి మెల్లో 3 ముళ్ళు వెయ్యి అని చెప్పాడు. ప్రశాంత్ యంత్రంలా లేచాడు. చేతుల పసుపు తాడుతో ఉన్న మంగళసూత్రం. వెన్నెల భయంగా కన్నీళ్లు ఆపుకుంటూ తలదించుకుని ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ అక్షింతలు వేయడానికి చేతులెత్తారు. సన్నాయి మేళం మోత పెరిగింది. ప్రశాంత్ మంగళసూత్రాన్ని వెన్నెల మెడ చుట్టూ తిప్పాడు. 1వ ముడి వేశాడు. 2వ ముడి వేశాడు. 3వ ముడి వేయడానికి చేతులు పైకి లేపాడు. కానీ అతని మైండ్ అంతా ఆ దుబాయ్ ఆస్తి మీదే ఉంది. కేవలం ఒక్క క్షణం ఆలోచించాడు. ఈ ముడి పడితే తాను చట్టబద్ధంగా వెన్నెలకు భర్త అవుతాడు. అప్పుడు దుబాయ్ వెళ్ళటం కష్టమవుతుంది. అంతే. 3వ ముడి వేయవలసిన చేతులు ఆగిపోయాయి. మంగళసూత్రాన్ని అలాగే వదిలేసి ఒక్క ఉదుట్న మండపం మీద నుంచి కిందకు దూకాడు. అరే ప్రశాంత్, ఏంట్రా పనులు అని వెన్నెల తండ్రి అరుస్తూ ఉండగానే ప్రశాంత్ ఎవరి మాటలు పట్టించుకోకుండా, ఎవరి వంక చూడకుండా అడ్డు వచ్చిన వాళ్ళను తోసుకుంటూ పెళ్లి మండపం బయటకు పరుగు తీశాడు. ముందుగానే బుక్ చేసుకున్న క్యాబ్ బయట సిద్ధంగా ఉంది. అందులో ఎక్కి ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళిపోయాడు. మండపంలో ఒకసారిగా నిశ్శబ్దం. ఆ తర్వాత భయంకరమైన కోలాహలం. ఏమైంది? అబ్బాయి ఎందుకు పారిపోయాడు? ఏమో, ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. అంతే, పరిగెత్తాడు. మరి పెళ్లి కూతురి పరిస్థితి ఏంటి? వెన్నెల తల పైకెత్తి చూసింది. ప్రశాంత్ అక్కడ లేడు. తన మెల్లో పసుపు తాడు, దానికి 2 ముళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆమెకేం జరుగుతుందో అర్థం కాలేదు. తన ఇష్టానికి విరుద్ధంగా జరుగుతున్న పెళ్లి ఆగిపోయిందన్న సంతోషం కన్నా జరిగిన అవమానం ఆమెను స్థానం చేసింది. బంధువుల గుసగుసలు ఆమె చెవుల్లో ఇనుప సీసం కరిగించి పోసినట్టుగా ఉన్నాయి. పాపం, అమ్మాయి జీవితం నాశనమైంది. 2 ముళ్ళు పడ్డాయి కదా.
ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళి అయినట్టా కానట్టా? 3 ముళ్ళు పడితేనే పెళ్ళి అంటారు. 2 ముళ్ళు పడితే అదో అరిష్టం అంటారు. సమాజం దృష్టిలో ఇప్పుడు వెన్నెల స్థానమేంటి? ఆమె పెళ్ళి కాని కన్య కాదు. అలాగని భర్త ఉన్న వివాహిత కాదు. 2 ముళ్ళ మధ్య ఇరుక్కపోయిన ఒక అనాథ ప్రశ్న ఆమె జీవితం. వెన్నెల తండ్రి గుండెపోటు వచ్చిన వాళ్ళ అక్కడే కుప్పగొలిపాడు. తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. వెన్నెల మాత్రం తన మెదల్లోని ఆ 2 ముళ్ళ మంగళసూత్రాన్ని చూస్తూ శిలలా ఉండిపోయింది. స్వార్థం, డబ్బు ఆశ ఒక మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందని, దానికి బలయ్యేది మాత్రం ఆడపిల్లల జీవితాలే అని ఆమెకు అప్పుడు అర్థమైంది. అటు విశాఖపట్నంలో లేబర్ రూమ్ లోపల నుంచి పసికందు ఏడుపు వినిపించింది. వెయిటింగ్ హాల్లో ఉన్న కార్తీక్ ముఖంలో చిరునవ్వు వెలిసింది. డాక్టర్ బయటకు వచ్చి కంగ్రాట్స్, పండంటి ఆడపిల్ల పుట్టింది, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు అని చెప్పింది. థ్యాంక్ యూ డాక్టర్, నేను వెళ్ళి చూడొచ్చా అని అడిగాడు కార్తీక్. కాసేపు అయ్యాక వార్డుకు షిఫ్ట్ చేస్తాం, అప్పుడు వెళ్ళండి అని డాక్టర్ వెళ్ళిపోయింది. కార్తీక్ ఆలోచనలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు నందినికి నేనే సర్వస్వం. ఆ బిడ్డకు నేను తండ్రిగా ఉంటానని చెప్తాను. అప్పుడు ఆమె నన్ను కాదని గౌతమ్ దగ్గరికి వెళ్ళదు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళదు. నా దారి క్లియర్ అయింది అని సంబరపడిపోయాడు. ఆ తండ్రిని స్వార్థపు కోరలు మెల్లగా బయటకు వస్తున్నాయి. ప్రేమ ముసుగులో అతను నందిని జీవితాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. కొంత సమయం తర్వాత నందిని సాధారణ వార్డుకు మార్చారు. ఆమె పక్కన ఒక చిన్న తొట్టిలో పసిపాప ఆడుకుంటుంది. నందిని కళ్ళు తెరిచేసరికి పక్కనే కార్తీక్ ఉన్నాడు. చాలా థ్యాంక్స్ కార్తీక్, నా కష్టకాలంలో నాకు తోడుగా నిలబడ్డావు అంది నందిని బలహీనమైన స్వరంతో. కార్తీక్ ఆమె తల్లి నిమురుతూ, నీకోసం నేను ఏదైనా చేస్తాను నందిని. ఆ విక్రమ్గా నిన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ నేను అలా కాదు. నేను నిన్ను, ఈ పాపను నా ప్రాణంగా చూసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకుని నందిని అని ఒక్కసారిగా అసలు విషయం బయట పెట్టాడు. నందిని షాక్ అయింది. ఈ పరిస్థితుల్లో తను ఇంకా ఆసుపత్రి బెడ్ మీద ఉండగా, తను అప్పుడే జన్మనిచ్చిన పాప పక్కన ఉండగా కార్తీక్ ఇలాంటి ప్రతిపాదన చేస్తారని ఆమె కల్లో కూడా ఊహించలేదు. కార్తీక్ మాటల వెనకున్న ప్రేమను చూడాలా, లేక అతను సమయం చూసి అడుగుతున్న మైండ్ గేమ్ను అర్థం చేసుకోవాలా? ఆమెకేమీ తోచలేదు. ఒకవైపు తను ప్రాణంగా ప్రేమించిన గౌతమ్ దూరమయ్యాడు. తన దారి తాను చూసుకుందాం అనుకుంటే డబ్బు ఆస్తి కోసం విక్రమ్ తన్ను వాడుకొని వదిలేశాడు. ఇప్పుడు ఆసర కోసం వచ్చిన కార్తీక్ కూడా తను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. మగవాళ్ళందరికీ ఆడదంటే ఒక ఆట బొమ్మేనా? వాళ్ళ అవసరాలకు, పంతాలకు, స్వార్థాలకు ఆడవాళ్ళ జీవితాలే ఎందుకు బలి కావాలి? నందిని మనసులో ప్రశ్నల సుడిగుండం మొదలైంది. ఇటు విజయవాడలో కళ్యాణ మండపం దాదాపు ఖాళీ అయింది. ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెన్నెల తల్లిదండ్రులు ముఖం ఎవరికి చూపించుకోలేక ఇంటికి చేరుకున్నారు. వెన్నెల తన గదిలో ఒంటరిగా కూర్చుంది. ఆ పట్టుచీర, ఆ నగలు ఇప్పుడు ఆమెకు ఉరితాళ్ళ అనిపిస్తున్నాయి. అద్దం ముందు నిలబడి తన మెల్లో ఉన్న ఆ 2 ముళ్ళ తాడును చూసుకుంది. చేత్తో దాన్ని లాగి పరేయాలనిపించింది. కానీ సమాజం కట్టుబాట్లు, తల్లిదండ్రుల పరువు ఆమె చేతులను ఆపేశాయి. ప్రశాంత్ దుబాయ్ విమానం ఎక్కి ఉంటాడని ఆమెకు తెలుసు. డబ్బు కోసం తన మరదలి జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనుకాడని వాడు అసలు మనిషేనా? ఇలాంటి సమాజంలో తను ఎలా బతకాలి? పెళ్ళయిందనా కాలేదనా అని అడిగే బంధువుల ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలి? ఒకవైపు విశాఖపట్నంలో తండ్రి లేని బిడ్డతో ఒంటరిగా పోరాడుతున్న నందిని, మరోవైపు విజయవాడలో 2 ముళ్ళు బంధంలో ఇరుక్కపోయి సమాజం ముందు దోషుల నిలబడిన వెన్నెల. ఈ ఇద్దరు మహిళల జీవితాలు వేరు, వారి నేపథ్యాలు వేరు, కానీ వారిద్దరి బాధ కారణం మాత్రం ఒక్కటే, మనసుల స్వార్థం. డబ్బుపై వ్యామోహం మరియు సంబంధాల విలువల పట్ల ఉన్న చులకన భావం. ఆసుపత్రి గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. బయట వర్షం ముఖం చాటేసిన కిటికీ అద్దాల మీద మిగిలిన నీటి బిందువులు నందిని కన్నీళ్ళలా జారిపడుతున్నాయి.
కార్తీక్ నోటి నుంచి వచ్చిన ఆ మాటలకు నందిని ఒక్కసారిగా స్థానమైపోయింది. తనింకా ఆసుపత్రి మంచం మీద ప్రాణాపాయం నుండి బయటపడిన ఒక బాలింతగా పక్కనే పసిగుడ్డును పెట్టుకుని నిస్సహాయంగా పడుకుని ఉంది. ఇలాంటి సమయంలో ఏ మనిషి అయినా ఓదార్పునిస్తాడు, లేదా ధైర్యం చెబుతాడు. కానీ కార్తీక్ ఏకంగా పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అది కూడా తన్ను కాపాడుతున్నాను అనే ఒక సహాయకుడి ముసుగులో. కార్తీక్ అంది నందిని తన గొంతులో వణుకును దాచుకునే ప్రయత్నం చేస్తూ. నువ్వేమంటున్నావో నీకైనా అర్థమవుతుందా? నేనిప్పుడున్న పరిస్థితి ఏంటి? నా మనసు ఎంత గందరగోళంగా ఉందో తెలుసా? ఒక మనిషి నన్ను నమ్మించి గొంతు కోసాడు. నా కడుపులో ఎదుగుతున్న ప్రాణాన్ని వదిలించుకోమన్నాడు. కాదని నేను నిలబడితే నడి వీధిలో అనాథల వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. నా దేహానికి పడిన కుట్ల కంటే నా మనసుకు పడిన గాయాలు చాలా లోతైనవి. ఇలాంటి సమయంలో నువ్వు మాటలు రాక ఆమె గొంతు పూడుకపోయింది. కార్తీక్ ముఖంలో ఒక క్షణం అసహనం కనిపించినా వెంటనే దాన్ని దాచేశాడు. అత్యంత మృదువుగా నటనా చాతుర్యంతో ఆమె చెయ్యి పట్టుకుని, నందిని, నన్ను అపార్థం చేసుకోకు. నువ్వు ఒంటరివి కాకూడదని నా తాపత్రయం. విక్రమ్ లాంటి స్వార్థపరుడి వల్ల నువ్వు జీవితాంతం ఎందుకు బాధపడాలి? నీకు ఈ పాపకు ఒక రక్షణ కవచంలా నేనుంటానంటున్నాను. దయచేసి నన్ను కాదనకు అన్నాడు. నందిని తన చేతిని మెల్లగా వెనక్కి తీసుకుంది. ప్రేమ అనేది ఒక ఒప్పందం కాదు కార్తీక్. ఇది ఒక వ్యాపార లావాదేవీ, అంతకంటే కాదు. నువ్వు నాకు ఈరోజు చేసిన సహాయానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ ఆ రుణం తీర్చుకోవడానికి నా జీవితాన్ని నీ చేతిలో పెట్టలేను. నా ప్రపంచం ఇప్పుడు ఈ పాప. నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను. కానీ నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. నన్ను వదిలేయ్, నాకు కాస్త సమయం కావాలి. నా జీవితం గురించి నేను ఆలోచించుకోవాలి అని స్పష్టంగా చెప్పేసింది. ఆ మాటల్లో ఉన్న నిక్కచ్చితనం చూసి కార్తీక్ లోపల రగిలిపోయాడు. ఇంత అనాథ స్థితిలో ఉండి కూడా ఎంత పొగరు దీనికి! నేను లేకపోతే ఈ పాపను తీసుకుని ఏ బస్టాండ్లోనూ అడుక్కోవాలి అని మనసులో అనుకున్నాడు. కానీ పైకి మాత్రం ఒక నకిలీ చిరునవ్వు చిందించాడు. సరే నందిని, నేను నిన్ను బలవంతం చేయను. నువ్వు కోలుకో, నేను నీకెప్పుడు తోడుగానే ఉంటాను. నీ నిర్ణయం మారితే నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళిన కార్తీక్ ఆ వార్డు చూసుకునే నర్సును పక్కకు పిలిచాడు. ఆమె చేతిలో కొన్ని ₹100 నోట్లు పెట్టి, నందిని దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు, ఆమె ఎవరితో మాట్లాడుతుందో నాకు ఎప్పటికెప్పుడు తెలియాలి. ఆమెకు డిశ్చార్జ్ అయ్యే సమయానికి నాకు ఫోన్ చేయాలి అని కట్టడి చేసి వెళ్ళాడు. కార్తీక్ స్వార్థం ఇప్పుడు ఒక వలలా నందిని చుట్టూ అల్లుకుంటుంది. నందిని మాత్రం ఆ వల గురించి తెలియకుండా తన పసిపాపను గుండెలకు హత్తుకొని రేపటి రోజును ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూ కన్నీళ్లు తుడుచుకుంది. మరుసటి రోజు ఉదయం విజయవాడ కృష్ణానది మీద సూర్యోదయం ప్రశాంతంగానే జరిగిన వెన్నెల ఇంట్లో మాత్రం చీకట్లు ఇంకా అలుముకొని ఉన్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఒక శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తుంది. నిన్నటిదాకా బంధువులు, స్నేహితులు, సన్నాయి మేళాలతో కలకల్లాన్న ఇల్లు ఇప్పుడు ఒక విషాద ఛాయలో మునిగిపోయింది. పెళ్లి మండపంలో వాడిపోయిన పూలదండలు, చెల్లాచెదురుగా పడి ఉన్న అక్షింతలు ఆగిపోయిన పెళ్లికి సాక్ష్యంగా మిగిలిపోయాయి. వెన్నెల తండ్రి రామారావు హాల్లోని సోఫాలో తల పట్టుకుని కూర్చున్నాడు. ఆయన వయసు ఒకే రాత్రిలో 10 ఏళ్లు పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఆయన గుండెల్లో ఒకటే ప్రశ్న, నా కూతురి జీవితం ఏమైపోతుంది? ఆ ప్రశాంత్ గాడు ఎందుకు ఇలా చేశాడు? వాడు దుబాయ్ వెళ్ళిపోయాట. వాడు నేను ఎలా పట్టుకోగలను అని కుమిలిపోతున్నాడు. వెన్నెల తల్లి లక్ష్మి ఒక మూల కూర్చుని కొంగు నోట్లో పెట్టుకుని ఏడుస్తూనే ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళు, కొంతమంది బంధువులు వచ్చి వెళ్తున్నారు. పరామర్శిస్తున్నట్టుగా నటిస్తూనే వారి మాటలు సూటిపోటిగా వెన్నెల కుటుంబం మీద పడుతున్నాయి. అయ్యో, ఎంత కర్మ పట్టింది ఆ పిల్లకు. 2 ముళ్ళు పడి ఆగిపోవటం అంటే మామూలు అరిష్టం కాదు. ప్రశాంత్ చాలా మంచివాడు కదా, అసలు ఎందుకు పారిపోయాడు? ఈ అమ్మాయిలోనే ఏమైనా లోపం ఉందేమో. ఎవరితోనైనా
ప్రేమ వ్యవహారం ఉండి ఉంటుందేమో. అది వాడికి తెలిసిపోయి ఇలా పారిపోయాడేమో. ఏది ఏమైనా ఇప్పుడు ఆ పిల్లను ఎవరు చేసుకుంటారు? ముళ్ళు పడ్డాయి కదా, పెళ్ళైనట్టే లెక్క. ఆ గుసగుసలు వెన్నెల గదిలోకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆమె అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. నిన్నటిదాకా ఆ పెళ్ళి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల కోసం తన మనసుని చంపుకొని పీటల మీద కూర్చుంది. కానీ ప్రశాంత్ తను మోసం చేసి నడి మండపంలో వదిలేసి వెళ్ళటం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. అతని స్వార్థం, డబ్బు మీద అతనికి ఉన్న పిచ్చి ప్రేమ తన జీవితాన్ని ఒక అపహాస్యంగా మార్చేశాయి. నా తప్పేం లేకుండానే నేనెందుకు ఈ అవమానాన్ని భరించాలి? ఒక మగాడు డబ్బు కోసం నన్ను పెళ్లి పీటల మీద వదిలేస్తే సమాజం నన్ను ఎందుకు వేలెత్తి చూపిస్తుంది అని ఆమె లోపల అగ్ని రాజుకుంది. ఆమె కళ్ళు తన మెల్లో ఉన్న పసుపు తాడి మీద పడ్డాయి. ప్రశాంత్ వేసిన ఆ 2 ముళ్ళు, ఆ ముళ్ళిప్పుడు బంధానికి ప్రతీకలు కాదు, ఒక స్వార్థపరుడి మోసానికి నిదర్శనాలు. వెన్నెల మెల్లగా తన చేతులను మెడవైపు తీసుకెళ్ళింది. దృఢమైన నిశ్చయంతో ఆ పసుపు తాడును పట్టుకొని ఒక్క లాగు లాగింది. ఆ దారం తెగి పసుపు కొమ్ము కింద పడింది. ఆమె గది తలుపులు తీసుకుని బయటకు వచ్చింది. హాల్లో కూర్చున్న బంధువులు, తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆమె వైపు చూశారు. ఆమె మెల్లో మంగళసూత్రం లేకపోవటం చూసి లక్ష్మి గుండె ఆగిపోయినంత పనైంది. వెన్నెల, ఏంటి ఆ పని? మెల్లో తాడి ఏది? అపచారం, ఎంత అరిష్టం తల్లి అంటూ లక్ష్మి ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది. వెన్నెల కళ్ళల్లో కన్నీళ్ళేవు, ఒక రకమైన శూన్యం. దాని వెనక ఒక దృఢమైన సంకల్పం మాత్రమే ఉన్నాయి. అరిష్టం నిన్నే జరిగిందమ్మా. నన్ను వద్దనుకున్న వాడి జ్ఞాపకాన్ని, వాడు చేసిన ఈ అర్థం లేని ముళ్ళని నేను మొయ్యవలసిన అవసరం లేదు. నా మెల్లో పడ్డది 3 ముళ్ళు కాదు, ఒక స్వార్థపరుడి ఉరితాడు. దాన్ని నేను తెంచేశాను. సమాజం ఏమనుకున్నా నాకు అనవసరం. నా జీవితం ఇక్కడితో ఆగిపోలేదు. నేను ఎవరికి వదిలేసిన దాన్ని కాదు, ఒక మోసగాడి నుంచి బతికి బయటపడిన దాన్ని అని స్పష్టంగా చెప్పింది. ఆ మాటలకు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. బంధుల నోళ్లు మూతపడ్డాయి. రాఘవరావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కూతురు గుండెల్లో ఎంత బాధ ఉందో, ఆ బాధనామె ఎలా ధైర్యంగా మార్చుకుందో చూసి ఆయనకు ఒకవైపు బాధగా, మరోవైపు గర్వంగా అనిపించింది. మహిళల బాధను సమాజం కేవలం ఒక సానుభూతి కోణంలో చూస్తుంది తప్ప వారికి కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వదు అని వెన్నెలకు ఆ క్షణంలోనే అర్థమైంది. తన పోరాటం ఇక తన ఒంటరి ప్రయాణమని ఆమె నిర్ణయించుకుంది. అదే సమయంలో హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్న ఒక బహుళజాతి ఐటీ కంపెనీ 18వ అంతస్తులోని తన క్యాబిన్లో కూర్చుని ఉన్నాడు గౌతమ్. విశాలమైన అద్దాల కిటికీ గుండా హైదరాబాద్ నగరం మొత్తం కనిపిస్తుంది. గౌతమ్ వయసు 25 ఏళ్ళు. చూడ్డానికి చాలా హుందాగా, కళ్ళల్లో ఒక రకమైన విషాదం దాచుకున్న వాళ్ళ ఉంటాడు. అతని టేబుల్ మీద ఫైల్స్ కుప్పలుగా పడి ఉన్నాయి. కానీ అతని దృష్టి మాత్రం చేతిలో ఉన్న ఒక పాత డైరీ మీద ఉంది. ఆ డైరీలో ఒక ఎండిపోయిన గులాబీ పువ్వు ఉంది. అది నందిని అతనికి మొదటిసారిగా ఇచ్చిన పువ్వు. గౌతమ్ నందిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ. కానీ డబ్బు, హోదా, సమాజం అని అడ్డుగోడలు వారి ప్రేమను నాశనం చేశాయి. ముఖ్యంగా కార్తిక్ లాంటి వాళ్ళ కుట్రలు, అపార్థాలు వారిద్దరి మధ్య ఒక పెద్ద అగాధాన్ని సృష్టించాయి. గౌతమ్కు నందిని గురించి ఒక తప్పుడు సమాచారం అందింది. నందిని డబ్బు కోసం విక్రమ్ అనే ఒక సంపన్నుణ్ణి వదిలేసిందని కార్తిక్ చాలా తెలివిగా గౌతమ్ మనసులో విషం నింపాడు. పరిస్థితులు కూడా అలాగే కనిపించడంతో గౌతమ్ గుండె పగిలిపోయింది. తన ప్రాణంగా ప్రేమించిన నందిని కేవలం డబ్బు కోసం తను మోసం చేస్తుందని నమ్మి విశాఖపట్నం వదిలేసి హైదరాబాద్ వచ్చి తన కెరీర్ మీద దృష్టి పెట్టాడు. కానీ ఎంత విజయం సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా అతడి మనసులో నందిని స్థానం అలాగే ఉండిపోయింది. ఆమెను ద్వేషించాలని ఎంత ప్రయత్నించినా ఆమె చిరునవ్వు, ఆమె పలికిన తీయని మాటలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
అప్పుడప్పుడు అతని మనసులో ఒక సందేహం వస్తుంది. నందిని నిజంగా అలాంటిదా? నన్ను మోసం చేసేంత స్వార్థం ఆమెలో ఉందా అని. కానీ మళ్ళీ కార్తీక్ మాటలు, నందిని విక్రమ్తో కలిసి తిరిగిన కొన్ని ఫోటోలు గుర్తుకు వచ్చి తన్ను తాను నియంత్రించుకుంటాడు. గౌతమ్ తన క్యాబిన్ లోపలికి వచ్చిన తన అసిస్టెంట్ని చూసి డైరీ మూసేశాడు. సార్, నెక్స్ట్ వీక్ మన కంపెనీ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ విశాఖపట్నంలో ఉంది కదా, మీరు వెళ్ళాల్సి ఉంటుంది అన్నాడు అసిస్టెంట్. విశాఖపట్నం ఆ పేరు వినగానే గౌతమ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. తాను మళ్ళీ ఆ నగరంలో అడుగుపెట్టాలా? నందిని జ్ఞాపకాలు ఉన్న ఆ తీరానికి మళ్ళీ వెళ్ళాలా? వద్దనుకున్న విధి అతన్ని మళ్ళీ ఆ వైపే నడిపిస్తుంది. సరే, టికెట్స్ బుక్ చేయి అన్నాడు గౌతమ్ యాంత్రికంగా. అపార్థాల పునాదుల మీద విడిపోయిన బంధాలు కాలమాన నాటకంలో ఎలా మరుపు తిరుగుతాయో అతనికి తెలియదు. అటు దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమానం దిగాడు ప్రశాంత్. అతని కళ్ళల్లో ఒకటే ఆశ, డబ్బు, ఆస్తి. వెన్నెల జీవితం ఏమైపోతుందన్న కనీస బాధ అతని ముఖంలో ఎక్కడా లేదు. ఒక అమ్మాయి మెడలో పడవలసిన మూడో ముడిని గాలికి వదిలేసి తన భవిష్యత్తు కోసం పరుగున వచ్చిన అతని స్వార్థం ఇప్పుడు అతనికి విజయంలా అని కనిపిస్తుంది. అరేవాల్స్ గేట్ దగ్గర అతని కోసం ఎదురు చూస్తుంది మాయ. ఆ వయసు ప్రశాంత్ కంటే కనీసం 10 ఏళ్ళు ఎక్కువే ఉంటుంది. కానీ అహంకారం, దర్జా ఆమెనొక మహారాణిలా చూపిస్తున్నాయి. మాయ తండ్రి దుబాయ్లో పెద్ద వ్యాపారవేత్త. ఆయన పోయిన తర్వాత ఆస్తి అంతా ఆమెకే దక్కింది. మాయకి ప్రశాంత్ అంటే ఇష్టం. కానీ ఆ ఇష్టం వెనక ఆమెకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. ఆమె ఒక మొగాన్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనుకుంటుంది. ప్రశాంత్ డబ్బు పిచ్చి గురించి ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆ ఎర్ర వేసి అతన్ని వెనక్కి రప్పించింది. ప్రశాంత్ పరిగెత్తుకుంటూ వెళ్ళి మాయని హత్తుకున్నాడు. మాయా, నువ్వు మెసేజ్ చేయగానే అన్నీ వదిలేసుకుని వచ్చేశాను. ఐ లవ్ యూ మాయా అని నటిస్తూ అన్నాడు. మాయ ఒక వంకర్ నవ్వు నవ్వింది. రిలాక్స్ ప్రశాంత్, నువ్వు నా కోసం వచ్చావో నా ఆస్తి కోసం వచ్చావో నాకు తెలుసు. బట్ ఐ లైక్ యువర్ కన్నింగ్నెస్ అంది కార్ల వైపు నడుస్తూ. కారులో కూర్చున్న తర్వాత మాయ తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక ఫైల్ తీసి ప్రశాంత్ చేతిలో పెట్టింది. ఇది ప్రీనప్ అగ్రిమెంట్. దీని ప్రకారం మనం పెళ్లి చేసుకున్నా సరే నా ఆస్తి మీద నీకు ఎటువంటి చట్టబద్ధమైన హక్కు ఉండదు. నువ్వు నాతో ఉన్నంతకాలం నేను నీకు నెలకు ఒక 10 లక్షల రూపాయలు పాకెట్ మనీ ఇస్తాను. ఒకవేళ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళినా లేదా నా ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా నీకు చిల్లి గవ్వ కూడా దక్కదు. చదివి సంతకం చెయ్యి అని ఏమాత్రం ఫీలింగ్ లేకుండా చెప్పింది. ప్రశాంత్ గుండె అయినంత పనైంది. ఏ ఆస్తి అయితే తనకు పూర్తిగా దక్కుతుందని ఆశపడి తన మేనరికపు సంబంధాన్ని, వెన్నెల జీవితాన్ని బలి చేసి వచ్చాడు. ఆ ఆస్తి తన చేతికి రాదని అర్థమైపోయింది. నెలకు 10 లక్షలు అనేది పెద్ద మొత్తమే అయినా తన స్వతంత్రం మొత్తం మాయ చేతుల్లో పెడుతున్నట్టుగా ఆ అగ్రిమెంట్ చెబుతుంది. తనిప్పుడు ఆమె చేతిలో ఒక ఖరీదైన బానిస మాత్రమే. ఒక్క క్షణం వెన్నెల ముఖం గుర్తొచ్చింది. వెన్నెలను చేసుకుని ఉంటే ఆస్తి హోదాతో పాటు తనకంటూ ఒక కుటుంబం, తను గౌరవించే భార్య దక్కేది. కానీ ఇప్పుడు డబ్బు కోసం మనుషుల మార్పు, స్వార్థం అతన్ని ఒక ఉచ్చులో బిగించాయి. మాయ వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఎలాంటి జాలి లేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం చేస్తావా లేక రిటర్న్ ఫ్లైట్ బుక్ చేయమంటావా అంది వ్యంగ్యంగా. వెనక్కి వెళ్ళే దారి లేదు. అక్కడ అవమానం, ఇక్కడ బానిసత్వం. ప్రశాంత్ తన ఆశల్ని చంపుకొని ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు. డబ్బు కోసం పరుగులెత్తిన అతని జీవితం ఇప్పుడు ఒక బంగారు పంజరంలో చిక్కుకుంది. ప్రపంచం ఎంత విచిత్రమైందో. స్వార్థం లేని నందిని ఒంటరిగా కన్నీళ్లు విడుస్తూ ఉంటే స్వార్థంతో వచ్చిన కార్తీక్ ఆమె జీవితంలోకి చొరబడాలని చూస్తున్నాడు. తనకేమీ సంబంధం లేకపోయినా బలైపోయిన వెన్నెల సమాజంతో పోరాడుతూ ఉంటే ఆమెను బలి చేసిన ప్రశాంత్ డబ్బు పిచ్చితో అమ్ముడుపోయాడు. నిజమైన ప్రేమను మనసులోని సమాధి చేసుకున్న గౌతమ్ మళ్ళీ గతం వైపు అడుగులేస్తున్నాడు. విశాఖపట్నంలో నందిని, విజయవాడలో వెన్నెల, హైదరాబాద్లో గౌతమ్, దుబాయ్లో ప్రశాంత్. వీరి 4 జీవితాలు ఇప్పుడు కదిలే కాలం చేతిలో కీలుబొమ్మలు. ఎవరి ప్రయాణం ఎటువైపు సాగుతుందో
ఎవరి గమ్యం ఎక్కడ ముగుస్తుందో విధికి మాత్రమే తెలిసిన రహస్యం. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉదయం వేళ హడావిడి మొదలైంది. డాక్టర్లు రౌండ్స్కు వస్తున్నారు. నందిని తన పసిపాపను గుండెలకు హత్తుకొని కూర్చొని ఉంది. ఆ ముఖంలో నీరసం స్పష్టంగా కనిపిస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు సరైన పోషకాహారం లేకపోవటం, మానసిక క్షోభ ఆమె శరీరాన్ని పిప్పి చేశాయి. డాక్టర్ సుజాత నందిని బెడ్ దగ్గరకు వచ్చి పాపను పరీక్షించింది. పాప ఆరోగ్యంగానే ఉంది నందిని. నిన్ను ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. కానీ నీకు చాలా విశ్రాంతి అవసరం. సరైన ఆహారం తీసుకోవాలి. బాలింతరాలివి. ఏ మాత్రం అజాగ్రత్త చేసినా నీ ఆరోగ్యానికే కాదు, పాపకు కూడా మంచిది కాదు అని ఆప్యాయంగా చెప్పింది. సరే డాక్టర్ గారు అని తల ఊపింది నందిని. డాక్టర్ వెళ్ళగానే ఆ మనసులో ఒక భయం మొదలైంది. డిశ్చార్జ్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఆమెకంటూ సొంత ఇల్లు లేదు. విక్రమ్ ఉన్నప్పుడు అద్దెకు తీసుకున్న ఫ్లాట్లోంచి ఓనర్ ఆమెను ఎప్పుడూ గెంటేశాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటు దాచుకున్న డబ్బుతో ఒక చిన్న గది అద్దెకు తీసుకుంది. ఇప్పుడు ఆ గదికి వెళ్ళాలి. ఆసుపత్రి బిల్లు, మందుల ఖర్చులు తలుచుకుంటేనే ఆమె వణుకు పుడుతుంది. తన పాత బ్యాగ్లో ఉన్న పర్స్ తీసి చూసుకుంది. అందులో కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆసుపత్రి బిల్లు కనీసం 10,000 అవుతుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. సరిగ్గా అదే సమయానికి నర్సు లోపలికి వచ్చి, నందిని గారు, మీ డిశ్చార్జ్ పేపర్స్ రెడీ అయ్యాయి. బిల్లు కూడా కట్టేశారు. మీరు వెళ్ళొచ్చు అని చెప్పింది. నందిని ఆశ్చర్యంగా, బిల్లా ఎవరు కట్టారు అని అడిగింది. నర్సు సమాధానం చెప్పేలోపు వార్డు గుమ్మం దగ్గర నిలబడి ఉన్న కార్తీక్ లోపలికి వచ్చాడు. అతని ముఖంలో ఒక దయగల రక్షకుడు భావం నటిస్తున్నాడు. నేనే కట్టాను నందిని. నువ్వు ఇబ్బంది పడకూడదని ముందే అన్ని క్లియర్ చేశాను. క్యాబ్ కూడా బుక్ చేశాను. రా వెళ్దాం అని అన్నాడు. నందిని లోపల ఏదో తెలియని కోపం, అసహనం కట్టలు తెంచుకున్నాయి. కార్తీక్ సహాయం వెనుక ఉన్న ఉద్దేశం ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. తన నిస్సహాయతను ఒక పెట్టుబడిగా వాడుకొని తను మానసికంగా బంధించాలని అతని స్వార్థం ఆమెకు అసహ్యం పుట్టించింది. కార్తీక్, నేను నిన్ను బిల్లు కట్టమని అడగలేదు. నా కష్టాలు ఏవో నేను పడతాను. నేను అనాథను కావచ్చు, కానీ బిచ్చగత్తను కాదు. నా ఆత్మాభిమానాన్ని నీ డబ్బుతో కొనాలని చూడకు. ఈ బిల్లు డబ్బులు ప్రతి పైసా నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇక దయచేసి నన్ను వదిలే అని కరాఖండిగా చెప్పింది నందిని. తన చేతిలో ఉన్న పాపను తీసుకొని తన చిన్న బ్యాగ్ భుజాన్ని తగిలించుకొని ఎంతో కష్టంగా అడుగులు వేసుకుంటూ బయటకు నడిచింది. కార్తీక్ అక్కడే శిలాప్రతిమలా నిలబడిపోయాడు. అతని అహం దెబ్బతింది. ఒక దిక్కులేని అనాథ, అది ఒక బిడ్డను చెంకనే వేసుకున్న దానికి ఎంత పొగరు! నేనింతగా దిగివచ్చి సహాయం చేస్తూ ఉంటే నా ముఖం మీద కాదంటుందా? నిన్ను ఏం చేస్తానో చూడు నందిని. నువ్వే నా కాలు దగ్గరకు వచ్చి ఏడ్చేలా చేస్తాను అని మనసులో ప్రతిన పూనాడు. స్వార్థంతో కూడిన ప్రేమ ఎంత ప్రమాదకరంగా మారుతుందో కార్తీక్ తీరు చూస్తే అర్థమవుతుంది. నందిని ఆసుపత్రి బయటకు వచ్చి ఒక ఆటో మాట్లాడుకొని తన గదికి చేరుకుంది. అది విశాఖపట్నం శివర్లలో ఉన్న ఒక పాత బస్తీ. ఇరుకైన సందులు, మురికి కాల్వలు, ఎప్పుడు వినిపించే గొడవలు. అలాంటి వాతావరణంలో ఉన్న ఒక చిన్న పెంకుటిల్లు ఆమె గది. గదిలో కడుగు పెట్టగానే ఒక విధమైన ఉక్కపోత. గోడల పగుల్లోంచి వర్షపు నీరు లీకై నేలంతా తేమగా ఉంది. ఆ వాతావరణం చూసి నందిని గుండె తరుక్కపోయింది. నా బిడ్డను నేను ఇలాంటి వాతావరణంలో పెంచాలా? ఒకప్పుడు గౌతమ్ నన్ను మహారాణిలా చూసుకుంటానన్నాడు. ఆ ప్రేమను దూరం చేసుకున్నాను. ఆ తర్వాత విక్రమ్ మాయమాటలు నమ్మి మోసపోయాను. ఇప్పుడు నా బిడ్డ కనీసం మంచి గాలి కూడా ఆడని ఈ గదిలో బతకవలసి వస్తుంది అని బోర్న విలపించింది. పాప ఏడుపిని ఆ మళ్ళీ తేరుకుంది. లేదు కన్నా, నేను నీకోసం బతుకుతాను. నీకు మంచి జీవితం ఇస్తాను. ఈ కష్టాలు శాశ్వతం కాదు అని తన పాపకు పాలు పడుతూ తనకు తానే ధైర్యం చెప్పుకుంది. మహిళల బాధన సమాజంలో బయటికి కనిపించేవి కొన్ని అయితే 4 గోడల మధ్య వారు అనుభవించిన రకం ఇంకొకటి. విజయవాడలో ఉదయం 9 గంటల సమయం. వెన్నెల ఇంట్లో వాతావరణం ఇంకా నిశ్శబ్దంగానే ఉంది. నిన్న జరిగిన సంఘటనల ప్రభావం ఆ కుటుంబంపై తీవ్రంగా పడింది.
వెన్నెల తండ్రి రామారావు మంచానికి పరిమితమయ్యాడు. అవమానం, కూతురి భవిష్యత్తు గురించిన ఆందోళన ఆయనకు తీవ్రమైన రక్తపోటును తెచ్చిపెట్టాయి. తల్లి లక్ష్మీదేవికి గుళ్ళో కూర్చొని ఏడుస్తూనే ఉంది. వెన్నెల మాత్రం నిన్నటి అమ్మాయిలా లేదు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆగిపోయాయి. వాటి స్థానంలో ఒక దృఢనిశ్చయం వచ్చి చేరింది. సమాజం ఏమనుకుంటుందనే భయాన్ని ఆమె తన మెల్లోని 2 ముళ్ళ తాడుతో పాటి తెంచిపడేసింది. ఉదయాన్నే లేచి ఇంటి పనులను పూర్తి చేసి, తండ్రికి మందులు వేసి, ఒక చక్కటి కాటన్ చీర కట్టుకుని, తన సర్టిఫికేట్స్ ఫైల్ పట్టుకుని హాల్లోకి వచ్చింది. వెన్నెల, ఎక్కడికి వెళ్తున్నావే ఈ పరిస్థితుల్లో అని భయంగా అడిగిన తల్లి. ఇంటర్వ్యూకి అమ్మా అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది వెన్నెల. లక్ష్మికి ఒక్కసారిగా ఏడుపు ఆగింది. ఇంటర్వ్యూనా? ఇప్పుడా? నిన్న కాక మొన్న పెళ్ళి ఆగిపోయి చుట్టుపక్కల వాళ్ళంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వెళ్తే జనాలు ఏమనుకుంటారు తల్లి? ఒక 10 రోజులు ఇంట్లోనే ఉండు, అంత సర్దుమణిగాక చూద్దాం బతిమలాడుతున్నట్టుగా అంది. వెన్నెల తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు పట్టుకుంది. అమ్మా, జనాలు మాట్లాడుకోవటం ఎప్పటికీ ఆపరు. నేను ఇంట్లో దాక్కుంటే నా తప్పు ఉందని వాళ్ళే నిర్ధారించుకుంటారు. నన్ను మోసం చేసి పారిపోయిన వాడు దుబాయ్లో దర్జాగా బ్రతుకుతున్నాడు. ఎలాంటి తప్పు చేయని నేను ఎందుకు తలదించుకొని ఇంట్లో కూర్చోవాలి? నాన్నగారి ఆరోగ్యం చూసావుగా. ఇప్పుడు ఇంటి బాధ నాది. సంబంధాల విలువ తెలియని ఒకడి కోసం నేను నా జీవితాన్ని నాశనం చేసుకోలేను. నాకు ఉద్యోగం కావాలి, నేను నిలబడాలి అని స్పష్టంగా చెప్పి బయటకు అడుగులు వేసింది. బయటకు రాగానే ఇరుగు పొరుగు వాళ్ళ చూపులు ఆమెను గుచ్చుకున్నాయి. ఓ గుంపుగా కూర్చున్న ఆడవాళ్ళు ఆమెను చూసి గుసగుసలాడడం మొదలుపెట్టారు. వెన్నెల వాటన్నిటినీ పట్టించుకోకుండా తలెత్తుకొని గర్వంగా నడిచింది. ఆమె వెళ్తున్న ఇంటర్వ్యూ ఒక ప్రముఖ ప్రైవేటు బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కోసం. ఆఫీస్ చేరుకోగానే అక్కడ చాలామంది అభ్యర్థులు ఉన్నారు. వెన్నెల వంతు రాగానే లోపలికి వెళ్ళింది. ఇంటర్వ్యూ ప్యానెల్లో 3 వ్యక్తులు ఉన్నారు. వెన్నెల అకాడమిక్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సబ్జెక్టు మీద అడిగిన ప్రతి ప్రశ్నకు ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పింది. అంత సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో ప్యానెల్లోని ఒక వ్యక్తి ఆమె బయోడేటాలో మారిటల్ స్టేటస్ కాలం దగ్గర ఖాళీగా ఉండటం గమనించాడు. మిస్ వెన్నెల, మీ బయోడేటాలో మీరు పెళ్లి వివరాలు నింపలేదు. మీకేమైనా పెళ్ళి అయిందా? ఎందుకంటే మా బ్యాంక్ పని వేళలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వారికి కొంచెం కష్టం కావచ్చు అని అడిగాడు. వెన్నెల ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నాకు పెళ్ళి కాలేసా, కానీ పెళ్లి పీటల మీద 2 ముళ్ళు పడిన తర్వాత నాకు కాబోయే భర్త డబ్బు ఆస్తు నన్ను వదిలేసి పారిపోయాడు. ఇది నా ప్రస్తుత పరిస్థితి. సమాజం దృష్టిలో నాకు పెళ్ళి అయినట్టా కానట్టా అనేది నాకు అనవసరం. కానీ ఒక మొగాడి నీడ నుండి బయటపడిన ఒక స్వతంత్ర మహిళను నేను. నా వృత్తి పట్ల, నా బాధ్యతల పట్ల నాకు పూర్తి నిబద్ధత ఉంది. నా వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలు నా పని మీద ఎలాంటి ప్రభావం చూపవని నేను హామీ ఇవ్వగలను అని ఎంతో హుందాగా ధైర్యంగా సమాధానం చెప్పింది. ప్యానెల్లోని వాళ్ళు ఒకసారిగా అవాక్కయ్యారు. సాధారణంగా ఇలాంటి విషయాలను ఎవరైనా దాచాలని చూస్తారు. కానీ వెన్నెల చెప్పిన విధానం, ఆమెలో నిజాయితీ ధైర్యం వాళ్ళని ఆకట్టుకున్నాయి. థ్యాంక్ యూ వెన్నెల, మీ నిజాయితీకి మెచ్చుకుంటున్నాం. రిజల్ట్స్ మీకు మెయిల్ చేస్తాం అని పంపించారు. వెన్నెల బయటకు వస్తుంటే మొదటిసారి ఆమె గుండె మీద ఉన్న పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. సమాజాన్ని ఎదిరించిన మొదటి అడుగు ఆమె విజయవంతంగా వేసింది. దుబాయ్ జుమేరా బే ప్రాంతంలోని అత్యంత ఖరీదైన ఒక విల్లా. ఆ విల్లాలోని వస్తువులన్నీ బంగారు వర్ణంతో మెరిసిపోతున్నాయి. ప్రశాంత్ ఆ విల్లాలోని ఒక విశాలమైన బాల్కనీ నిలబడి దుబాయ్ స్కైలను చూస్తున్నాడు. అతని చేతిలో అత్యంత ఖరీదైన వైన్ గ్లాస్ ఉంది. ఒంటి మీద లక్షల రూపాయలు విలువ చేసే బ్రాండెడ్ బట్టలు ఉన్నాయి. కానీ అతని ముఖంలో మాత్రం సంతోషం లేదు. అక్కడికి వచ్చిన మాయ ప్రశాంత్ భుజం మీద చేయి వేసింది. ఏంటి డార్లింగ్, డల్గా ఉన్నావు? ఈరోజు రాత్రి ఓ గ్రాండ్ పార్టీ ఉంది. నా బిజినెస్ క్లయింట్స్ అందరూ వస్తారు. నువ్వు రెడీగా ఉండు. పార్టీలో నువ్వు నా పక్కన ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్లా కనిపించాలి.
ఎవరితోనూ ఎక్కువ మాట్లాడొద్దు. ముఖ్యంగా మీ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండు అని ఒక ఓనర్ తన పెంపుడు జంతువుకు ఆర్డర్ వేసినట్టుగా చెప్పి వెళ్ళిపోయింది. ప్రశాంత్ పిడికిలి బిగుసుకుంది. చేతిలో ఉన్న వైన్ గ్లాసు పగిలిపోయేంత గట్టిగా పట్టుకున్నాడు. డబ్బు కోసం మనుషుల మార్పు ఎలా ఉంటుందో ప్రశాంత్ జీవితమే ఒక ఉదాహరణ. వెన్నెల్లాంటి మంచి అమ్మాయిని, అంతులేని ప్రేమను పంచే మేనమామ కుటుంబాన్ని కేవలం డబ్బు, దుబాయ్ మోజు కోసం కాదనుకొని వచ్చాడు. కానిక్కడ మాయ అతన్ని ఒక మనిషిలా కాకుండా ఒక బొమ్మలా ట్రీట్ చేస్తుంది. ఆమె ఏ బట్టలు వేసుకోమంటే అవే వేసుకోవాలి. ఎవరితో మాట్లాడమంటే వారితోనే మాట్లాడాలి. ప్రీనప్ అగ్రిమెంట్ మీద సంతకం చేసి తన స్వేచ్ఛను తానే స్వయంగా అమ్ముకున్నాడు. ఒకప్పుడు విజయవాడలో దర్జాగా తిరిగిన ప్రశాంత్ ఇప్పుడు దుబాయ్లో ఒక బంగారు పంజరంలో చిక్కుకున్న ఖైదీ. తన తప్పు తనకు తెలిసొస్తుంది. కానీ వెనక్కి వెళ్ళే దారి లేక లోపల కుమిలిపోతున్నాడు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టాడు గౌతమ్. విమానం దిగ్గానే ఎదురుగా వీచిన సముద్రపు గాలి అతన్ని పలకరించింది. ఆ గాల్లో అతనికి నందిని జ్ఞాపకాలు సుడిగుండాలా తిరిగాయి. 3 ఏళ్ల క్రితం ఇదే నగరంలో, ఇదే గాల్లో నందినితో కలిసి ఎన్నో కళ్ళు కన్నాడు. ఆమె నవ్వు, ఆమె కోపం, ఆమె ప్రేమ అన్నీ ఆ నగరపు అణువణువులో దాగి ఉన్నాయి. కంపెనీ ఏర్పాట్లు చేసిన కారులో అతను నేరుగా ఆఫీస్ గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. మరుసటి రోజు జరగబోయే కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవం గురించి ఫైల్స్ చూస్తున్నాడు. కానీ అతని మనసు కుదురుగా లేదు. కళ్ళు అప్రయత్నంగా కిటికీ బయట ఉన్న నగరపు వీధుల వైపు వెళ్తున్నాయి. నందిని ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఆ విక్రమ్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందా? కార్తీక్ చెప్పినట్టు నిజంగానే ఆమె డబ్బు కోసం నన్ను వదిలేసిందా? ఈ ప్రశ్నలు అతని మెదడును తొలిచేస్తున్నాయి. సాయంత్రం 5 గంటల సమయం. గౌతమ్ గెస్ట్ హౌస్లో ఉండలేక బయటకు వచ్చాడు. కారు వద్దని చెప్పి ఒంటరిగా ఆర్కే బీచ్ వైపు నడక మొదలుపెట్టాడు. సముద్రపు అల్లచప్పుడు అతని మనసులోని గందరగోళాన్ని కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇసుకలో నడుస్తూ ఒకప్పుడు నందినితో కలిసి కూర్చున్న రాళ్ళ వైపు వెళ్ళాడు. సూర్యుడు మెల్లగా సముద్రంలోకి జారిపోతున్నాడు. ఆకాశం ఎర్రగా మారింది. సరిగ్గా అదే సమయంలో ఆ బీచ్ రోడ్డుకు అవతల వైపు ఉన్న ఒక మెడికల్ షాప్ దగ్గరకు వచ్చింది నందిని. ఆమె చేతిలో పసిపాప ఉంది. పాపకు జ్వరం రావడంతో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించి మందులు తీసుకోవడానికి నడిచి వచ్చింది. వర్షం పడే సూచనలు ఉండటంతో ఆమె ఒక పాత గొడుగు తీసుకొచ్చింది. మందులు తీసుకొని రోడ్డు దాటడానికి నిలబడింది. రోడ్డుకి యువతల వైపు బీచ్లోని రాళ్ళ మీద నిలబడి ఉన్నాడు గౌతమ్. అతని చూపులు రోడ్డు వైపు మళ్ళాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. నందిని చేతిలో పాపను పట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తూ డివైడర్ దగ్గరికి చేరుకుంది. గౌతమ్ కళ్ళు డివైడర్ మీద ఉన్న నందిని మీద పడ్డాయి. ఆ చీకటి పడుతున్న వెలుతుల్లో, వాన చినుకులు పడుతున్న సమయంలో పాత బట్టలతో చేతుల బిడ్డతో ఉన్న ఆ ఆకారాన్ని చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. నందిని. అతని పెదవులు అప్రయత్నంగా ఆ పేరును పలకాయి. అతను నమ్మలేకపోతున్నాడు. తను చూస్తున్నది నిజంగా నందినియేనా? ఆమె ఇలా ఎందుకుంది? ఆమె చేతిలో బిడ్డ ఏంటి? ఆమె కట్టుకున్న విక్రమ్ ఎక్కడా? ఎన్నో ప్రశ్నలు. అతను అడుగు ముందుకు వేసి రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. కానీ సిగ్నల్ పడ్డంతో వాహనాలు వేగంగా కదులుతున్నాయి. ఇటువైపు నందిని కూడా డివైడర్ మీద నిలబడి అటు ఇటు చూస్తుంది. ఒక్క క్షణం ఆమె చూపులు గౌతమ్ ఉన్న వైపు మళ్ళాయి. కానీ చీకటి మరియు పడుతున్న వర్షపు చినుకుల వల్ల గుంపులో ఉన్న గౌతమ్ను ఆమె స్పష్టంగా చూడలేకపోయింది. అప్పటికే ఆటో ఒకటి ఆగటంతో ఆమె అందులో ఎక్కి వెళ్ళిపోయింది. గౌతమ్ ట్రాఫిక్ దాటుకొని అవతల వైపు వచ్చేసరికి ఆటో వెళ్ళిపోయింది. అతను పిచ్చి వాళ్ళ ఆ మెడికల్ షాప్ చుట్టుపక్కల వెతికాడు. ఇప్పుడే ఇక్కడ ఒక అమ్మాయి చేతిలో పాపతో అని షాపు అని అడిగాడు. ఎవరో పాపం పేదరాల్సా, పసిపిల్లలకు జ్వరం ఉంటే మందులు తీసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోయింది అని చెప్పాడు షాప్ అతను. గౌతమ్కు ఆ మాటలు చెవిలో సీసం పోసినట్టుగా ఉన్నాయి. పేదరాలు ఏంటి? విక్రమ్ పెద్ద కోటీశ్వరుడు కదా.
కార్తిక్ చెప్పిన దాని ప్రకారం ఆమె ఆస్తి కోసమే కదా వాడి దగ్గరకు వెళ్ళింది. మరిప్పుడు ఆమె ఇలాంటి స్థితిలో ఎందుకుంది? నేను చూసింది నిజంగా నందినేనా లేక నా భ్రమ? గౌతమ్ మనసులో అపార్థాల పొరలు మెల్లగా పగులుతున్నాయి. అసలు నిజం తెలుసుకోవాలని ఆరాటం అతనిలో మొదలైంది. ఆ రాత్రి విశాఖలో వర్షం మరింత జోరందుకుంది. నందిని తన ఊరి గుడిసెలో పాపను హత్తుకుని చలికి వణుకుతూ ఉంటే గౌతమ్ గెస్ట్ హౌస్లో నిద్ర పట్టక నందిని గురించి ఆలోచిస్తున్నాడు. ఇటు విజయవాడలో వెన్నెల రేపటి తన ఇంటర్వ్యూ రిజల్ట్ కోసం ఆత్మవిశ్వాసంతో ఎదురుచూస్తూ ఉంటే దుబాయ్లో ప్రశాంత్ తన స్వయం కృతాపరాధానికి శిక్ష అనుభవిస్తున్నాడు. కార్తిక్ వేసిన కుట్రల వల్ల నుండి గౌతమ్ నందిని ప్రేమ ఎలా బయటపడుతుంది? వెన్నెల పోరాటం ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది? సమాధానాలు దొరకవలసిన ప్రశ్నలు ఎన్నో. కాలం మరిన్ని మలుపులు తిరగటానికి సిద్ధంగా ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.